నెల్లూరు జిల్లాలో సిల్క్ క్వార్టర్స్ లాంటి సహజ వనరులను సినిమా తరహాలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకుంటున్నారని సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలం తాటపర్తి గ్రామంలోని రుస్తు మైకమన్ లో సోమిరెడ్డి చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అరాచకులు పరాకాష్ఠకు చేరుకున్నాయన్నారు. కోట్ల రూపాయల సహజ వనరులను కొల్లగొడుతున్నారన్నారు. సాక్షాత్తు వైసీపీ అధినేతయే ఇసుక వ్యాపారం చేస్తుండడం చిగ్గుచేటన్నారు. జిల్లాలోనే రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వం 2 నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని, తర్వాత తాము అధికారంలోకి రాగానే సహజ సంపదలు కొల్లగొట్టినట్టు వైసీపీ గూండాలు వారికి సహకరించిన అధికారులను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమన్నారు. సత్యాగ్రహ దీక్ష జరుగుతూ ఉంది. కేజీఎఫ్ అంటే కాగాని గోవర్ధన్ రెడ్డి ఫ్యాక్టరీ అంతా తెల్ల బంగారం దోపిడీ. అది కేజీఎఫ్ సినిమాలో బంగారం దోపిడీ, తెల్ల బంగారం దోపిడీ. ఆయన ఊరి పక్కనే నిన్న సాయంత్రం వచ్చాము, 5 గంటలకి, 4:30-5కి వచ్చాము. ఈడ 14 హిటాచీలు దోపిడీ ఆపాము. నేను కలెక్టర్, ఎస్పీ, డీడీ మైన్స్, డిఎంజీకి మెసేజ్లు పెట్టా, చీఫ్ సెక్రటరీకి మెయిల్ పెట్టా, డీజీపీకి మెయిల్ పెట్టా, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీకి మెయిల్ పెట్టా, కలెక్టర్, ఎస్పీకి కూడా కాపీలు ఇస్తాను. ఈరోజు ఇప్పటికీ ఒక్క ఆఫీసర్, వెదర్ ద డిపార్ట్మెంట్ బిలాంగ్స్ టు మైనింగ్, రెవెన్యూ, పోలీస్, ఎనీ అదర్ డిపార్ట్మెంట్, దీనికి అడుగు పెడితే ఒట్టు. 2వ రోజు కూర్చొని ఉన్నాం, తాడో పేడో తేల్చుకుంటాం. ఇది ఒక్కటి కాదు, ఇక్కడ వరదాపురం, పొదలకూరు మండలం, కాకాని గోవర్ధన్ రెడ్డి ఊరు పక్కన గోవర్ధన్ రెడ్డి దోపిడీ. ఇది వీళ్ళందరూ కలిసి ఒక విషయం అయితే చెప్తున్నారు. లోటస్ పాండ్కి 1వ తేదీకి ఆ నెల డబ్బులు ఆడకి పంపించాలా, దాంట్లో వాళ్ళకింత మాకింత అని చెప్తున్నారు. భారతమ్మ పేరు వాడుతున్నారు, సిలికా వాడుతున్నారు, వాటి వాడుతున్నారు. దానికి తగ్గట్టు అసలు డిఎంజీ దగ్గర నుంచి, డీజీపీల దగ్గర నుంచి, చీఫ్ సెక్రటరీలు, కలెక్టర్లు, ఎస్పీలు రెస్పాండ్ కావటం లేదంటే అందరూ ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఆ రాజు ఇక్కడ సామంతరాజు. దోపిడీ కాకపోతే కురవాళ్ళు ఎందుకు గమ్ముకుంటారు? అదర్ డిపార్ట్మెంట్స్ ఎందుకు గమ్ముకుంటాయి? యాక్షన్ తీసుకుంటే ఎందుకు ఉంటాయి? ఇది బహిరంగ దోపిడీ. ఇక్కడ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ స్వాతంత్రం కోసం పోరాటం చేయాలా, 2 ప్రజాస్వామ్యం లేదు, 3 రాజ్యాంగం సచ్చింది, 4 డెమోక్రసీ సచ్చింది. అన్నీ అసలు చట్టాలు అయితే వాళ్ళ బూట్లు కాళ్ళ కింద నలిగిపోతున్నాయి. దురదృష్టకరమైన పరిస్థితి. అందుకని తాడోపేడో తేల్చుకుంటామని కూర్చొని ఉన్నాం. ఏ ఆఫీసర్ ఇప్పటికి రాలే. 2వ రోజు ఎట్లయితే అట్లా అవుద్ది, చూస్తాం. ఈ భారీ దోపిడీని అరికట్టేదానికి వెనకాడే ప్రసక్తి లేదని చెప్పేసి తెలియజేస్తాం. ఇటీవల 21 రోజుల్లో కేజీఎఫ్ 3 మూవీని సర్వేపల్లి నియోజకవర్గంలో ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల ప్రజలు, నాయకులు, ప్రతి పార్టీ వాళ్ళు కూడా వచ్చి చూడొచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 21 రోజుల్లో రూపాయి పెట్టుబడి లేకుండా 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి తెల్ల బంగారాన్ని దోచుకుంటున్నాడు. దీనిని అడ్డుకోవడానికి 16 గంటల నుంచి శాంతియుతంగా నిరవధిక దీక్షలాగా చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అండగా, మద్దతుగా ఏదైతే మా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రకృతికి సంబంధించినటువంటి ఖనిజాలన్నింటిలో కూడా దోసుకుపోతున్నారు. కాబట్టి దీన్ని అడ్డుకోవడం కోసం జనసేన పార్టీ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాత్రి 11 గంటల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ గారు కానీ వచ్చి ఎప్పటికి కూడా ఈ వెహికల్స్ని సీజ్ చేయడం కానీ, కోర్టు ఇచ్చినటువంటి ధిక్కారాన్ని కూడా వీళ్ళు లెక్క చేయకుండా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, మాకు కోర్టులతో సంబంధం లేదు, మా అధికారం ఉన్న రోజులు మేము దోచుకుంటాం, మేము బెదిరిస్తాం, మేము ఏమైనా చేస్తాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మీకు ఇంకా 2 నెలలే గడువు. 2 నెలల తర్వాత మీరు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో దోచుకున్నటువంటి ఖనిజ సంపద మొత్తాన్ని కూడా రూపాయితో సహా కక్కించి మిమ్మల్ని జైలుకి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. జై జనసేన, జై భీమ్.